శుద్ధమైన మనస్సుతో భక్తిభావంతో కోరుకున్నట్లయితే వరం కూడా దూరం కాదు. దేవతలు పలికే ఒకే ఒక్క మాట తథాస్తు. అన్నట్లు తథాస్తు అంటే ఏమిటి? తథాస్తు దేవతలు ఉంటారా? తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. తథాస్తు అంటే అలాగే జరుగుగాక అని దేవతలు దీవించే ఒక వరం. ఇది దేవతలు మహర్షులు వరమిచ్చేటప్పుడు పలికే దివ్యమైన వాక్యం. దేవతలు మానవుల యొక్క భక్తిని చూసి కరిగిపోయి ఇచ్చేది వరము మోక్షము ఏదైనా సరే తథాస్తు అంటే అది తప్పక జరుగుతుంది అని అర్థం. మహర్షులు తపస్సులు వారి తపోబలంతో తథాస్తు అని పలికారు అంటే అది వరమైన శాపమైన తప్పక జరుగుతుంది. అదే తథాస్తు. తథాస్తు అన్న మాట కేవలం దైవాశీర్వచనం కాదు, అది దైవ సంకల్పం ముద్రపడిన వాక్యం. అందుకే పూర్వీకులంటారు తపస్సు కలిగిన వారి మాట దేవతల వాక్యం అని. అందుకే శుద్ధమైన మనస్సుతో ధర్మాన్ని ఆశ్రయించి ఆ దైవాన్ని ప్రార్థించినట్లయితే తప్పక మనకు ఆశీర్వాదం రూపంలో ఆ దైవ వాక్యం వినిపిస్తుంది. అదే తథాస్తు. అందుకే సాయం సంధ్యా సమయంలో ఎక్కడైనా సంభాషణలు జరుగుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, ఈ సమయంలో తథాస్తు దేవతలు ఉంటారు, అశుభం పలక్కండి అని పెద్దలు అంటూ ఉంటారు. ఇదే అందులో ఉన్న ఆంతర్యం. ఈ రీల్ తరువాయి భాగం పార్ట్ 2లో చూడండి. ఇలాంటి మరిన్ని అంశాల కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్ మీ ఆర్కే కొత్తకోటతో. మన సంప్రదాయాలు, ఆచారాలు, పండుగలు, పర్వదినాలు వీటన్నిటి కోసం మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి వేటు న్యూస్.